ఓకే, ఈరోజు సాయంత్రం 4 గంటలకి జీడిమెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి బాలాజీ లేఅవుట్ గాజుల రామారంలో తేజ 35 years అనే లేడీ వాళ్ళిద్దరి పిల్లల్ని హర్షిత్ రెడ్డి, ఆశీష్ రెడ్డి. హర్షిత్ రెడ్డి 11 years, ఆశీష్ రెడ్డి 6 years. ఇద్దరి పిల్లలను కూడా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు, ఆ కండిషన్ సరిగ్గా లేనందువల్ల ఆ పిల్లలకి ఆమె కూడా ఐ ప్రాబ్లం ఉంది. ఐస్ ఏదో డ్రాప్స్ ఇస్తే కానీ కనపడవు, లేదంటే కనపడతాయి, కొంచెం పెయిన్ కూడా వస్తుంటే ఆ బాధ కూడా ఉంది. సో దానికి కొంచెం ఇష్యూసే ఉన్నాయట్టుంది, హెల్త్ ఇష్యూస్ ప్లస్ చిన్న చిన్న భర్తతో కూడా గొడవలు పడేది. సో ఇక్కడ మాట్లాడేదాన్ని బట్టి, ఇక్కడ నేబర్స్ని మాట్లాడేదాన్ని బట్టి కూడా ఆమె పెద్ద కలిసేది కాదు అందరితో కూడా, ఆమెతో ఉండేది. సో వాళ్ళ హస్బెండ్ ఈ కాలనీకి కూడా, ఈ యొక్క అపార్ట్మెంట్ కూడా ప్రెసిడెంట్గా పనిచేసాడు. ఎవరితో ఇష్యూస్ కూడా ఏమి లేవు. ఆ మానసిక స్థితి సరిగ్గా లేనందువల్ల, చిన్న చిన్న కుటుంబ కలహాల వల్ల, ఆ పిల్లల ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల, ఐస్ ప్రాబ్లం ఉన్నవల్ల ఎవ్రీ 3 hours 4 hours ఆ ఐ డ్రాప్స్ వేస్తేనే పిల్లలకు కనపడతాయి. ఆ మానసికంగా ఎక్కువగా ఆందోళన చెంది దానివల్ల ఆ పిల్లల్ని ఇద్దరిని ఒక కత్తితోటి చంపి ఆమె కూడా 5th floor నుంచి కిందకు దిగి చనిపోవడం జరిగింది. ఇంకా తదుపరి విచారణ చేసి ఇంకా రీజన్స్ ఏం తెలుసుకొని మీకు ఇలా 4 years నుంచి ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు. మిగతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా రీజన్స్ ఏమైనా ఉంటే మేము ఫైల్ అవుట్ చేసి దాని ప్రకారం ఎన్ని పేజీల సూసైడ్ నోట్ సార్? అది సూసైడ్ 4 పేజీలు ఉంది. 4 పేజీలో కూడా ఊరిక కళ్ళకు సంబంధించింది, వాళ్ళ పేరెంట్స్ గురించి, ఇట్లా నాకు హెల్త్ సరిగ్గా లేదు, దేవుడు నాకు సరిగ్గా ఇవ్వలేదు, ఆమె హెల్త్ ఇష్యూస్ గురించి రాసింది. కానీ కళ్ళకు సంబంధించిన ఇష్యూస్ దాని గురించి అలిగేషన్స్ కూడా కనపడలేదు. బట్ వీ హ్యావ్ టు వెరిఫై. బట్ మేము చూసుకొని వెరిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చెక్ మాట్లాడారు సార్. ఎవరితో మాట్లాడు, వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఏమి నెట్గా చెప్పలేదు భర్త గురించి. కానీ ఆమె కొంచెం ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, కొంచెం మెంటల్గా రిటైర్డ్, అదే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ కొంచెం అరగంటుకుంటే అంటే చెప్పారు. కానీ బట్ ఎక్కడ నెట్ కూడా ఏం లేదు, భర్త గురించి నెట్ కూడా చెప్పలేదు. ఇంట్లోనే ఉంది. అది ఒక కత్తి ఉంది, ఏదైనా గట్టి కత్తి ఉంటుంది కదా, కత్తిలో కొట్టే కత్తి లాంటి టైప్ అంత తీసుకొని.